హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను జొన్న రొట్టె ఎలా తయారు చేయాలి ఈజీ ప్రాసెస్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఈ వేడి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టాలండి. నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకొని అది మరిగేటప్పుడు ఈ జొన్న పిండి అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దించేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా, అంటే మన రొట్టెకి ఎంత అయితే సరిపోతుందో అంత పిండి ప్లేట్లో వేసేసుకోవాలి. తర్వాత కాస్త చల్లటి నీళ్ళలో చేయి తడుపుకొని, అంటే వేడిగా ఉంటుంది కదా, అందుకని చేయి తడుపుకుంటూ ఈ పిండిని ముద్దలా చేసుకోవాలండి. ఎంతగా అంటే చక్కగా బాగా ఈ పొడి పొడిగా ఉన్న దీన్ని కాస్త చేయి తడుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఎంతలా అంటే చక్కగా జిగురు జిగురుగా రొట్టెకి అనుకూలంగా ఉండేలాగా మెత్తగా చేసేసుకోవాలి. చూసారుగా, ఇలా చేసుకోవాలి. కాస్త టైం పట్టుద్ది అది చేసేసరికి. ఇలా మెత్తగా చేసుకొని ఈ లోపల మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకొని కాస్త హీట్ అవ్వాలండి అది. చూసారుగా, ఇలా చక్కగా చేసేసుకొని చేతికి కాస్త ఆయిల్ రాసుకొని ఆ ఉండని ఇలా చేతిలో తీసుకొని ఇలా అనుకుంటే సరిపోతుంది. మీకు రాకపోతే వేరే రొట్టెల పీట మీదైనా పెట్టేసుకొని ఇలా ఒత్తుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా రొట్టెల పీట తీసుకొని దాని మీద ఒక పాలిథిన్ కవర్ కానీ ఏదైనా సరే మీ ఇష్టం వేసేసుకొని ఇలా చిన్న డబ్బా చిన్న వాటర్ బాటిల్ కావచ్చు, కొబ్బరి నూనె డబ్బా కావచ్చు, ఇదైతే ఈజీగా వస్తుంది. దీన్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత దానికి నూనె అప్లై చేయాలి. మంచి నూనె అప్లై చేసి ఇలా చేసుకోవాలండి. ఇలా చేస్తే జొన్న రొట్టెలు చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారుగా, ఎంత ఈజీగా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది వేడి నీళ్ళల్లో, మరిగే నీళ్ళల్లో పిండిని వేసి కలుపుకోవాలి. అప్పుడు చక్కగా బాగా వస్తుంది. జొన్న రొట్టెలు ఇప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ టైంలో జొన్న రొట్టెలు తింటున్నారు కదా. అందుకే ఇంట్లో స్వయంగా ఎవరైనా సరే చక్కగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు. షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ అనే కాకుండా ప్రతి ఒక్కరు డైట్ ఫాలో అవుతున్నారు. డైట్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా జొన్న కిచిడి కానీ, జొన్న రొట్టెలు కానీ, జొన్న రవ్వతో అనేక రకాలుగా చేసుకుంటున్నారు కదా. ఇలా ఎంత పల్చగా మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చక్కగా పల్చగా ఒత్తేసుకొని ఇలాగా స్టవ్ ఇప్పుడు హీట్ ఎక్కింది. కొంచెం వాటర్ చల్లుకుంటే తెలిసిపోతుంది. హీట్ ఎక్కిన పెనం మీద ఇలా రొట్టె వేసేసుకొని ఇది కంప్లీట్గా చక్కగా అయిపోయే వరకు మళ్ళీ మనం ఇంకొక రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అది కంప్లీట్ అయ్యేసరికి ఇంకో రొట్టె ఈజీగా చేసేసుకోవచ్చండి. దాన్ని మళ్ళీ అటు ఇటు కదపకుండా ఉంచేసేయాలి.
చూసారా, ఇలా చక్కగా ఇది తయారవుతుంది, కాలుతుంది పెనం మీద. ఇటు పక్కన ఇది ఇంకొక రొట్టె కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న కొబ్బరి నూనె డబ్బా కానీ, చిన్న బాటిల్ కానీ ఏదైనా సరే అండి, దాంతో అయితే ఈజీగా వచ్చుద్ది. మన రొట్టెల కర్రతోటైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి తీసుకొని వీటితో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా వచ్చేస్తుంది అనమాట రొట్టె. చూసారా, ఇది ఇలా పైకి లేసి తీయటానికి రెడీగా ఉంది. మళ్ళీ తిప్పేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవటమేనండి కంప్లీట్గా. చాలా ఈజీ ప్రాసెస్లో చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు జొన్న రొట్టెలు. చూసారుగా, మీకు నచ్చితే జొన్న రొట్టెలు ఎలా చేయాలి ఏంటనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.